హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రఫ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రఫ్ నోట్స్ అని ఎందుకు పేరు పెట్టామంటే, రఫ్ నోట్స్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికైనా, మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికైనా మనకు కావాల్సింది ఒక రఫ్ నోట్. రఫ్ నోట్స్లోనే మనం అన్నీ రాసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వరకు, ఎగ్జామ్ లాస్ట్ డే వరకు, లాస్ట్ మినిట్ వరకు కూడా దాన్నే ఫాలో అవుతాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే నేను ఎవరో ఏంటో చెప్పకుండా, నా కోసం చెప్పకుండా, నేను ఏదో ఏదో రీజనింగ్ అని చెప్పేస్తే నువ్వు ఎలా ఫాలో అయిపోతున్నాను. సో నాకు స్టోరీ ఉంది. సో ఇది నా స్టోరీ, ఇది నా సక్సెస్ స్టోరీ. అయితే ఇది నా సక్సెస్ స్టోరీ, ఇది నా స్టోరీతో పాటు నీలాంటి వాళ్ళ స్టోరీ. రేపొద్దున్న ఇప్పుడు నువ్వు జాబ్కి ప్రిపేర్ అవుతుంటే రేపొద్దున నీది స్టోరీ, లేదా ఆల్రెడీ నువ్వు జాబ్ చేస్తుంటే నీకు కూడా నాలాంటి స్టోరీ ఉంటుంది. సో ఇది మన స్టోరీ, మనందరి స్టోరీ. అయితే ఈ స్టోరీ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ బాయ్, జస్ట్ అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి సో బయటకు వచ్చిన ఒక కామన్ బాయ్. ఆ కామన్ బాయ్కి జనరల్లీ కామన్ బాయ్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఇంట్లో మిడిల్ క్లాస్ ఇంట్లో ప్రాబ్లమ్స్, రీసెంట్లీ ఇంట్లో సిస్టర్కి మ్యారేజ్ అవ్వడం, సో అన్ని ప్రాబ్లమ్స్తో సో ఏదో ఒక జాబ్ కొట్టాలి అని కాంపిటేటివ్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఒక కామన్ బాయ్ స్టోరీ ఇది. సో అయితే చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయితే బ్యాంకే ఎందుకు చూస్ చేసుకున్నావు, బ్యాంకే ఎందుకు వచ్చిందని అంటే, సో ఇండియాలో IBPS అనేది ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 4 రిక్రూట్మెంట్స్ తీసే ఒకే ఒక ఎగ్జామ్ IBPS. ఇంతవరకు ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వలేదు, ఒక ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి క్యాన్సిల్ కాలేదు. పక్కాగా టైం టు టైం తీసి ఎవ్రీ ఇయర్ 1st ఏప్రిల్కి రిజల్ట్ ఇచ్చే ఏకైక సంస్థ IBPS. సో అందుకనే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దీన్ని చూస్ చేసుకున్నాం. మనలో చాలామంది కూడా ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటే సో దీన్నే చూస్ చేసుకోవడం బెటర్. అయితే ఈ నా స్టోరీ 2016 లాస్ట్లో స్టార్ట్ అయింది. సో ఎక్కడో దగ్గర ఏదో ఒక జాబ్ తీసుకురావాలి అని ట్రై చేస్తున్న నాకు బ్యాంక్ ఎవ్రీ ఇయర్ బ్యాంక్ 4 పోస్టులు ఇస్తుంది, 4 పోస్టులు ఇస్తుంది, 4 జాబ్స్ కన్సిస్టెంట్గా ఇస్తుందని తెలిసి సో ఒక చిన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఇలా చిన్న యూట్యూబ్ వీడియోస్ చూస్తూ స్టార్ట్ చేశాను. సో అయితే నేను చిన్నప్పటి నుంచి కొంచెం మ్యాథ్స్లో స్ట్రాంగ్ కాబట్టి సో ఆ మ్యాథ్స్ని బేస్ చేసుకున్నా. అండ్ ఇంగ్లీష్లో అయితే చాలా వీక్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, అండ్ దెన్ ఇంటర్మీడియట్, బీటెక్, ఎంటెక్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో. సో ఇంగ్లీష్ గ్రామర్, గ్రామటికల్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫికల్ట్. సో అయితే నేను ఎలా జాబ్ చేసా, 2016లో స్టార్ట్ చేసా, 2018 ఏప్రిల్ 1st ఏప్రిల్కి నా రిజల్ట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year. ఈ 1.5 year అన్ని సోషల్ మీడియాస్కి దూరంగా ఉంటూ ఈ 2018 ఏప్రిల్ 1st 2 years తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టా. ఏంటంటే అది, నేను ఇన్నాళ్ళు ఐబీపీఎస్తో లవ్ చేస్తున్నా, ఐబీపీఎస్తో లవ్లో ఉన్నా. సో ఈరోజు నాకు IBPS నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను హగ్ చేసుకొని 4 కిస్సులు పెట్టింది అని నేను నా సోషల్ మీడియాలో పెట్టుకున్నా. మీరు కావాలంటే లాస్ట్లో నేను నా సోషల్ మీడియా చెప్తా కూడా, మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే ఈ జర్నీ 2017లో స్టార్ట్ అయింది. 2017లో ఎగ్జామ్స్ అన్నీ రాసాము. సో 2017లో ఒక్కొక్క ఎగ్జామ్ రిజల్ట్ ఒకసారి నేను చూస్తాను. IBPS RRB PO 6th, IBPS PO నెంబర్ 6th. ఐ థింక్ ఇప్పుడు ఇది 13th నడుస్తుంది. IBPS RRB 13th నడుస్తుంది, IBPS PO అయితే 14th నడుస్తుంది. సో 6th IBPS RRB PO ప్రిలిమ్స్. యాక్చువల్లీ ప్రిలిమ్స్లో ఇప్పటికీ సేమ్ ప్యాటర్న్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 marks, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 marks. టోటల్ 80 questions, 80 marks. సో అయితే ఆ ఇయర్ 2017 RRB PO కట్ ఆఫ్ ఎంత అంటే, కట్ ఆఫ్ రీజనింగ్ 4.25 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 3.25. సో నేను ఎంత స్కోర్ చేశానంటే 34.5 ఇన్ రీజనింగ్, 34 ఇన్ క్వాంటిటేటివ్ అవుట్ ఆఫ్ 40. సో టోటల్ 68.5 అవుట్ ఆఫ్ 80. సో ఎలాగోలా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ మెయిన్స్లో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ 5 ఉంటాయి. సో ఈ 5 40 ఈచ్, టోటల్ 200 marks. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంది.
అయితే కట్ ఆఫ్స్ ఏంటంటే రీజనింగ్ 3.75 అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 17.25, జనరల్ అవేర్నెస్ 8, ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ కట్ ఆఫ్ 1. దీనికోసం స్ట్రెస్ చేసి చెప్తాను ఎందుకంటే మాట్లాడదాం. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2.75. ఇవి కట్ ఆఫ్స్. నాకు వచ్చిందంతా రీజనింగ్లో 19.5, కంప్యూటర్ నాలెడ్జ్ 26.5, అండ్ జనరల్ అవేర్నెస్ 24.5, ఇంగ్లీష్ 3.25 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 13.5, టోటల్ 82.25 in 200. నా మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. నేను IBPS RRBPOగా నేను సెలెక్ట్ అయిపోయాను 2017, రిజల్ట్ ఇన్ 2018 April 1. ఇది IBPS PO కదా, మొత్తం 4 వచ్చి అన్నాం కదా, ఇది ఒకటి. ఇప్పుడు రెండవది ఏంటంటే IBPS RRB క్లర్క్. RRPO అయిపోయింది కదా, RRB క్లర్క్ కూడా సేమ్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఫిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. రీజనింగ్లో 40 మార్క్స్ టోటల్ 80 మార్క్స్. కట్ ఆఫ్ రీజనింగ్ 8, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 6.5. సో నాకు వచ్చింది రీజనింగ్లో 30.25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 33, 63.25. అవుట్ ఆఫ్ 80 ఐ గాట్ 63.25. ఇది ఫిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ కూడా అయిపోయింది. మెయిన్స్ మార్క్స్ లేవు ఎందుకంటే RRB PO వచ్చింది కాబట్టి. RRB క్లర్క్ మెయిన్స్ మార్క్స్ చూడలేదు, బట్ నేను సెలెక్ట్ అయ్యాను, నాకు అది కూడా వచ్చింది. అండ్ IPS క్లర్క్లో ఫిలిమ్స్ RRBల కంటే క్లర్క్లో ఇంగ్లీష్ యాడ్ అవుతుంది. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ 30, 35, 40 టోటల్ 100 మార్క్స్కి. సో ఇంగ్లీష్లో కట్ ఆఫ్ 6.5, రీజనింగ్ కట్ ఆఫ్ 10, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కట్ ఆఫ్ 9.25, టోటల్ కట్ ఆఫ్ 64.5 అయితే నేను ఇంగ్లీష్లో 10.75 అండ్ రీజనింగ్లో 34.75, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 29, టోటల్ 74.5. IPS క్లర్క్స్ కూడా ఫిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ కూడా మార్క్స్ ఏవి నా దగ్గర లేవు. ఆల్రెడీ ఇది 7 years బ్యాక్ స్టోరీ. సో 7 years బ్యాక్ స్టోరీ కాబట్టి మార్క్స్ గుర్తులేవు, బట్ PO అయింది కాబట్టి నేను క్లర్క్ మార్క్స్ కోసం దేనికోసం పట్టించుకోలేదు, అసలు చూడలేదు, ఆలోచించలేదు. సో అందుకని ఆ మార్క్స్ ఎక్కడ లేవు. సో ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ IPS PO. ఇది ఇప్పుడు నేను చేస్తున్న జాబు, నేను దీనిలోనే చేస్తున్నా. సో అయితే IPS PO ఫిలిమ్స్ దీనికి కూడా సేమ్ క్లర్క్ లాగే ఫిలిమ్స్, బట్ ఏంటంటే కొంచెం లెవెల్ మారుతుంది, డిఫికల్ట్ లెవెల్స్ మారుతాయి. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు. 30, 35, 35 టోటల్ 100 మార్క్స్. కట్ ఆఫ్ ఎంత 2.75 ఇంగ్లీష్ కట్ ఆఫ్ 2.75 అండ్ రీజనింగ్ 6.75, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 4.75, టోటల్ 42.25. నాకు ఇంగ్లీష్లో వచ్చింది 7.5, రీజనింగ్లో వచ్చింది 28.75 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చింది 18.75, టోటల్ 55 అవుట్ ఆఫ్ 100కి. కట్ ఆఫ్ 42. సో ఐ థింక్ ఆల్మోస్ట్ 13 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. నేను ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అయిపోయాను. ఈ మార్క్స్ జస్ట్ క్వాలిఫికేషనే, ఎక్కడ దేనికి క్యారీ కాదు. నెక్స్ట్ మెయిన్స్ IBPS PO మెయిన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకనామీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ అంటే లెటర్, ఎస్సే అలాంటివి రాయమంటారు. రీజనింగ్ మార్క్స్ ఎన్ని 60 మార్క్స్. ఇది ఎకనామీ, బ్యాంకింగ్ ఇది 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 మార్క్స్, ఇది 25, టోటల్ 225 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ అవుతుంది. సో అయితే కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి. 2017 ఎగ్జామ్ అయ్యి 18లో రిజల్ట్ వచ్చి 18లో ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చి IPS PO కట్ ఆఫ్స్. రీజనింగ్ 7.5 అండ్ ఇది ఎకనామీ, బ్యాంకింగ్, జనరల్ అవేర్నెస్ 8.25, ఇంగ్లీష్ 3.25, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 10.75 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ 8.75. టోటల్ ఇవి కట్ ఆఫ్స్ అండ్ టోటల్ కట్ ఆఫ్ మళ్ళీ వేరే ఉంటుంది 75.63. సో ఇది రిటర్న్ కట్ ఆఫ్, మెయిన్ రిటర్న్ కట్ ఆఫ్. నాకు వచ్చినవి ఏంటంటే రీజనింగ్లో 20.25, ఇది జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్లో 19 మార్క్స్ వచ్చాయి అండ్ ఇంగ్లీష్లో 5.63, కట్ ఆఫ్ 3.25, ఐ స్కోర్డ్ 5.63 అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 27.5 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ 18, టోటల్ 90.35. నాకు ఎక్కడికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 15. సో అంటే కట్ ఆఫ్ కంటే నేను 15 మార్క్స్ టోటల్ ఎక్కువ తెచ్చుకున్నా. సో ఆ తర్వాత ఈ మార్క్స్ మనకి ఇంటర్వ్యూలో ఇందులో కొంత పర్సెంట్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో April 1న నాకు ఈ జాబ్ కూడా వచ్చింది. అవుట్ ఆఫ్ 100 నాకు 44.3
3-4 జాబ్ వచ్చింది. నేను అప్పుడు పెట్టిన ఫస్ట్ ఆప్షన్లో అండర్ ఓబీసీ కేటగిరీ నాకు జాబ్ వచ్చింది. నేను ఇప్పటికీ ఈ జాబ్ చేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు 4 ఎగ్జామ్స్ కోసం చెప్పా. ఈ 4 ఎగ్జామ్స్ నేను క్లియర్ చేస్తే ఇందులో 4 ప్రిలిమ్స్, 4 మెయిన్స్, 2 ఇంటర్వ్యూలు. 4 ప్రిలిమ్స్, 4 మెయిన్స్ ఒకసారి మీరు చూసుకోండి. అన్నింట్లో ఇందులో ఇంగ్లీష్ లేదు. ఇందులో ఇంగ్లీష్ ఉంటే కట్ ఆఫ్ 1. ఐ జస్ట్ స్కోర్డ్ 2 మార్క్స్. ఇందులో ఇంగ్లీష్ లేదు. ఇందులో ఇంగ్లీష్ ఉంటే కట్ ఆఫ్ 6.5 అయితే నాకు 10.75. అండ్ ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది 2.75 అయితే 2.75 అయితే 7.5. సో అంటే ఇంగ్లీష్ స్కోర్ చేసింది పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే నేను ఇంగ్లీష్ కొంచెం వీక్ సబ్జెక్ట్, అంటే గ్రామర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది రాసుకునేది ఇంగ్లీష్ కొంచెం వీక్ సబ్జెక్ట్. సో వీక్ ఉన్న సబ్జెక్ట్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకొని ఎక్కడైతే దేనిలో అయితే మీరు స్ట్రాంగ్ ఉంటారో నేను స్ట్రాంగ్ అని అనుకుంటున్నది క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. క్వాంటిటీ యాప్టిట్యూడ్ మెయిన్ స్ట్రాంగ్. సో ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ స్ట్రాంగ్ని సూపర్ స్ట్రాంగ్గా మార్చుకుంటే సో ఇలాంటి జాబ్స్ క్రాక్ చేయడం పెద్ద విషయమేం కాదు, పెద్ద పనేం కాదు. సో ఇది స్టోరీ. 2016లో వైజాగ్లో ఒక చిన్న రూమ్ తీసుకుంటూ ఒక 1000 రూపీస్ రెంట్ పెట్టుకుని చిన్న రూమ్ తీసుకుంటూ ఒక పూట తింటే ఒక పూట తినకుండా, ఒక పూట వండుకుంటే ఇంకో పూట వండుకోకుండా, సో ఇలా ఒక్కడనే ఉంటూ ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టోరీ ఇది. సో ఇలాంటి స్టోరీస్ మీకుంటే, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుంటే మీకు ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే నెక్స్ట్ నువ్వు జాబ్ తెచ్చుకున్న తర్వాత రేపటి నుంచి ఇందులో అన్ని క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ వీడియోస్ ఒక్కొక్క టాపిక్ విత్ డీప్ అనాలిసిస్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ ఉంటాయి. అవన్నిటి హెల్ప్తో ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ ఐపీఎస్ PO అన్నీ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ 2025 ఐ థింక్ జూన్, జూలై ఆ టైంలో నోటిఫికేషన్ వస్తుంది. సో అప్లయింగ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ 2026 1st ఏప్రిల్కి రిజల్ట్ వస్తుంది. 2026 1st ఏప్రిల్కి రిజల్ట్ వస్తుంది. సో అప్పుడు నీకు జాబ్ రావాలి. సో నీ సక్సెస్ స్టోరీని నేను నా యూట్యూబ్ ఛానల్లో, మన రఫ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఇది టార్గెట్, ఇది నీ టార్గెట్, నా టార్గెట్, మనందరి టార్గెట్. సో ఎక్కడి నుంచి రోజు నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కావాల్సిన మెటీరియల్ అంతా విత్ డీప్ అనాలిసిస్ మన ఛానల్లో వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.